హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ లక్కీ లాగ్స్. ఎలా ఉన్నారు? మీకు ఈ సామెత తెలిసే ఉంటుంది. అదేంటంటే ఉడికిన దాకా ఆగరు పచ్చి తినరు అని సామెత అయితే ఒకటి ఉంటుంది కదా. పెద్దవాళ్ళు అంటుంటారు అప్పటికప్పుడే కావాలి గాబరి గాబరి అయిపోతూ ఉంటారు అంటే భోజనం కోసం. అలా అని నేనేమో తిండిపోతుని అని అనుకోకండి. అంటే ఉడికిన దాకా ఆగకుండా తినే రకాన్ని గట్ట కాదు. ఇక నేను ఏం చేశానో మీకు లాస్ట్లో చెప్తాను చూడండి, దాన్ని బట్టి మీకే అర్థమైపోతుంది. ఇక నేనైతే బాలాంతం పిండితో కేక్ అయితే చేయాలి అని అనేసి మిక్సీ అయితే మొత్తం మిక్సీ పట్టేసుకొని పిండిని అయితే కలిపేసుకొని పెట్టేసుకున్నాను. తర్వాత దీన్ని కేక్ని ఎందులో అయితే ఉడికించుకుంటాం దాని బాక్స్కి ఆయిల్ అప్లై చేసేసుకొని అందులో కేక్ని అయితే వేసేసుకొని కొంచెం డెకరేషన్గా కొబ్బరికూర అయితే వేసుకున్నాను. తర్వాత ఇది ఒకసారి ట్యాప్ చేసుకోవాలి, బబుల్స్ ఏమైనా ఉంటే ఉండవన్నమాట. తర్వాత హీట్ ఎక్కించుకునే గిన్నెలో అయితే ఇది పెట్టేసుకోవాలి కేక్ మిక్స్ని. ఇక్కడ కూరగిన కానీ లేకపోతే ఇలా రాళ్ళు ఏమైనా ఉపయోగించవచ్చు. మొత్తం హోల్ మొత్తం కవర్ అయ్యేలాగా అంటే కింద తపాలకు కూడా కవర్ అయ్యేలాగా ప్లేట్ పెట్టేసుకోండి. ఓన్లీ మనము గిన్నె పెట్టుకున్నాం కదా దానికి మాత్రమే కాకుండా మొత్తం కవర్ అయ్యేలా పెట్టుకోవాలి. ఒక 25 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇక్కడ కేక్ ఉడికింది లేనిది ఎలా తెలుసుకోవాలని మీకు డౌట్ ఉండొచ్చు. నైఫ్తో కానీ లేకపోతే ఒక టూత్పిక్తో కానీ మనం మధ్యలో గుచ్చాలి, సైడ్లు కాదు మధ్యలో గుచ్చితే చూసారా క్లియర్గా రాలేదు కదా. కాబట్టి అంటుకుంది కాబట్టి ఇంకో 10 మినిట్స్ ఉడికించుకుందాం. మళ్ళీ మూత పెట్టేసి దాని మీద ఏదైనా బరువు పెట్టేస్తే ఆవిరి అనేది బయట పోదనమాట. ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తాను చూడండి. చాకుతో గుచ్చుకున్నట్లయితే మనకి క్లియర్గా వచ్చేయాలి. చూసారు కదా, నాకు క్లియర్గా వచ్చింది. అంటే ఇలా వచ్చిందంటే మనకి కేక్ ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయినట్టే. మధ్యలో గుచ్చితే సరిపోతుంది, సైడ్లో అవసరం లేదు. ఎక్కువసేపు ఉంచొద్దు, మళ్ళీ మాడిపోతుంది. కాబట్టి టైం మీరు చూసుకుంటూ ఉండాలి. అంటే మనం పెట్టిన టైం నుంచి ఫస్ట్ 25 మినిట్స్ చూసుకోండి. ఆ తర్వాత మాత్రమే మనము కొంచెం ఉడికింది లేని దాన్ని మనకు ఆ కజ్జా ఉంటుంది కదా దాన్ని బట్టి తీసేసుకోవాలి. ఇక్కడ మీకు తెలుస్తుంది నేను ఎందుకు ఆ సామెత చెప్పాను. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత గిన్నెని బోర్లాయించి మనం కేక్ తీసేసుకోవాలి. నేనేం చేశానంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే బోర్లా తిప్పేసేయాలి అనే ఒక ఆతృతతోని ఎలా వచ్చిందా ఏంటని ఒక ఆతృతతోని తిప్పేశాను అనమాట. దానివల్ల కేక్ కొంచెం బ్రేక్ అయ్యింది. మీరు ఇలా చేయకుండా కొంచెం చల్లారే వరకు ఓపిక పట్టండి. తర్వాత రొటేట్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇక చూసారు కదా, బ్రేక్ అయిపోయింది. కానీ చాలా బాగా వచ్చింది కేక్ అయితే. బ్రేక్ అవ్వకుండా ఉంటే బాగుండు అనిపించింది. స్పాంజీగా చాలా మెత్తగా సాఫ్ట్గా భలే కుదిరింది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే నేను కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ గైస్.